శుభోదయం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈనాటి విశేషం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి ఈ రూపంలో దర్శనం చేసుకుంటాం. ప్రత్యేకించి అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శనం చేసుకోవడంతో పాటుగా శ్రీశైలంలో అమ్మవారిని కాళరాత్రి అన్న రూపంలో మనం దర్శనం చేసుకుంటాం. అమ్మవారు ఈ రోజున గజవాహనంపై శ్రీశైలంలో విహరించగా భ్రమరాంబాదేవిని కాళరాత్రి అలంకారంలో గజవాహనంపై చూచి తరిద్దాం. ఈ ప్రపంచమంతా కూడా ప్రప్రథమంగా హ్రీం అనబడే బీజంతో ఏర్పడింది. ముందుగా ఉన్నది చీకటి. ఈ చీకటిలోంచి ప్రాదుర్భావమైనటువంటిది వెలుతురు. ఎప్పుడూ ఉండేది చీకటి, వచ్చినప్పుడు కనిపించేది వెలుతురు. ఎప్పుడూ ఉండేది అజ్ఞానం. అప్పుడప్పుడు తెలిస్తే మినుక్కుమంటూ మనలో ఉత్సాహం రేకెత్తించే భావన జ్ఞానం, వెలుతురు. ఇది ఎప్పుడూ ఉండాలి అని కోరుకోవాలి అంటే ఇలా మనం ఎప్పుడు కూడా అమ్మవారిని కాళరాత్రి రూపంలో ఉపాసన చేయాలి అంటుంది సంప్రదాయం. అలాగే ఈ రోజున అమ్మవారికి ప్రీతికరంగా సాధకులు సప్తశతి మార్గంలో ఉపాసన చేసేటటువంటి వారు అమ్మవారిని శాకంభరీదేవి ఈ రూపంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. పూర్వం ఒకనాటి కాలంలో కరువు కాటకాలు పెచ్చుమీరిన రోజులలో అమ్మవారు శాకంభరీదేవిగా అవతరించింది. అందువలన ఆ అమ్మవారిని ప్రకృతి అంతా కూడా ఆహార రూపంలో తిలకించింది. మనమంతా కూడా జీవించగలిగాం అమ్మవారి కరుణ వల్ల. ఆ రూపం శాకంభరి రూపం అని మనకు సప్తశతి సంబంధిత గాథలు తెలియజేస్తాయి. కనుక సాధకులు ఉపాసనా మార్గంలో అమ్మవారిని ఆరాధించేటటువంటి వారు ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారిని శాకంభరి అన్న పేరిట దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి ఈ రోజున కలువ పూల రంగు గల చీరలను ధరింపజేయాలి. ఈ రోజున బతుకమ్మకు సంబంధించి బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. నానేసిన బియ్యం పిండిని ఆ పిండిని నీరు ఒడియగట్టి బియ్యం పిండిని వేయించి ఆ వేయించిన పిండితో చిన్న చిన్న ఉండలు చేసి వేపకాయల వలె చిన్న చిన్న బియ్యం పిండి ఉండలను ఆరబెట్టి వాటినే నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ప్రీతికరంగా ఈ నైవేద్యం వేపకాయలు అంటారు. ఈ సంప్రదాయం ఈనాటి కాలంలో మెల్లిగా లుప్తమవుతున్నది, నశించిపోతున్నది అనే చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా బతుకమ్మకు సంబంధించి అందరూ కూడా అటుకులు, పుట్నాలు, బెల్లం, పంచదార ఇలాంటి వాటితో నైవేద్యాలుగా సమర్పిస్తూ ఉంటారు. కానీ బతుకమ్మ పండుగ కూడా సాధనా మార్గంతో కూడుకున్నదే. అందులో కూడా విశేషమైన నైవేద్యాలు ఉన్నాయి. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఏ రూపాన్ని మనం సాధన చేస్తున్నామో ఆ రూపం మనకు సంపూర్ణమైన ప్రయోజనాన్ని ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన ఆహార్యం, ఆ రూపానికి సంబంధించినటువంటి నైవేద్యం, ఆ రూపానికి సంబంధించిన మంత్రం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఆచరించాలి. ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి, బుద్ధికారకుడు బుధుడు. కనుక అమ్మవారి ప్రీతికరంగా పచ్చలతో కూడా అమ్మవారిని అలంకరింపజేయవచ్చు అని కూడా సంప్రదాయం చెబుతుంది. బతుకమ్మకు సంబంధించి ఈ రోజున వేపకాయల బతుకమ్మ, వేపకాయల రూపంలో బియ్యం పిండిని వేయించి ఉండలిగా కట్టి నైవేద్యంగా సమర్పించడం, అలాగే తేనె నైవేద్యంగా సమర్పించడం. ఈ తేనె నైవేద్యంగా సమర్పించడం వల్ల గాత్ర వృద్ధి, తేజస్సు ఈ రెండు కూడా పెంపొందించుకోగలుగుతాం అంటుంది సంప్రదాయం. మహాలక్ష్మీదేవికి సంబంధించి షష్ఠి తిథి నాడు సమర్పించవలసిన నైవేద్యం తేనె అని మనకు దేవీ భాగవతం చెబుతుంది. కనుక సంప్రదాయ మార్గంలో బతుకమ్మకు నైవేద్యం వేయించిన బియ్యం పిండితో చేసిన వేపకాయల వలె ఉండేటటువంటి చిన్న చిన్నవిగా ఉండే గుండ్రవి కాగా తేనె దేవీ భాగవత వరంగా చెప్పబడ్డ నైవేద్యం. అలాగే అనేక కూరగాయలు, బియ్యము కలిపి చేసినటువంటి వంటకం కదంబం. అమ్మవారిని
కాళరాత్రి రూపంలో ఉపాసన చేసేటటువంటి వారు అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం కదంబం. మహాలక్ష్మి రూపంలో తేనె, కాళరాత్రి రూపంలో కదంబం, బతుకమ్మ రూపంలో వేయించిన బియ్యం పిండితో చేసినటువంటి వేపకాయల వంటి పదార్థాలు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా విశేష నైవేద్యాలు సమర్పించవచ్చునా అంటే ఈ రోజున అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి ఈ నాలుగింటిని కూడా మేళవించి నైవేద్యంగా సమర్పించవచ్చును అంటుంది సంప్రదాయ సారస్వతం. ఇవి మనం సమర్పించవలసిన నైవేద్యాలు. ఇక తిరుమాడ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ రోజున మనకు ఉదయం వేళన పల్లకీ సేవలో మోహిని అవతారంలో దర్శనమిస్తారు. ఆయన జగన్మోహనాకారుడు. లోకమంతా కూడా ఆయన మాయలో మునిగిపోయేటటువంటిదే కదా. కనుక బ్రహ్మాండ నాయకుడిని ఈ రోజున ఉదయం మనం మోహిని అవతార స్వరూపంలో దర్శనం చేసుకుందాం. ఈరోజు సాయంత్రం గరుడ వాహనం, ఇది చాలా విశేషం అని చెప్పాలి. ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది అని కూడా సంప్రదాయం, ఆచారం చెబుతున్నాయి. ప్రత్యక్షంగా వెళ్ళలేకపోయినా పరోక్షంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా గరుడ వాహనాన్ని భక్తి టీవీలో మనం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకించి తరిద్దాం. సంక్షిప్తంగా మన శుభదినంలో ఇవి ఈనాటి విశేషాంశాలు. అమ్మవారిని మహాలక్ష్మి రూపంలోనూ, అలాగే శ్రీశైలంలో ఉండే అమ్మవారిని కాళరాత్రి రూపంలోనూ దర్శనం చేసుకుందాం. తిరుమాడ వీధులలో గరుడ వాహనం పైన ఊరిగేటటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా మనమందరం ఆనందంగా ఉందాం, అలాగే అందరి ఆనందాన్ని కోరుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.